అందరికీ నమస్కారం అండి. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, అసలు ఈ టైటిల్ చాలా యూనిక్గా అనిపించింది నాకు. అసలు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కూడా నాకు చాలా యూనిక్గా ఉంటుంది కదా ఇదంతా అనిపించింది అనమాట. ఇందులో చాలా కూల్ బ్రీజ్ లాంటి ఒక లవ్తో పాటు హార్ట్ మెల్టింగ్ ఎమోషన్స్ కూడా చూపించారు. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫెబ్ 2 కోసం. అండ్ కమింగ్ టు ద లీడ్ కాస్ట్, నాకు సుహాస్ గారి యాక్టింగ్ చాలా ఇష్టం. నేను అసలు ఎప్పుడైనా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు ఎప్పుడు లీడ్లో నేను సుహాస్ గారి పేరు కూడా రాసుకుంటూ ఉంటాను. త్వరలో నేను మీతో కూడా చేయాలని అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరికీ, ఆర్టిస్టులందరికీ పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా చాలా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ధీరజ్ గారు సార్, మీకు ఈ సినిమా చూసిన తర్వాత, ఇప్పుడు ట్రైలర్ ఇదంతా చూసిన తర్వాత చెప్తున్నాను, మీకు చాలా మంచి డబ్బు రావాలని కోరుకుంటూ, అండ్ తప్పకుండా వస్తాయి. ఈ సినిమాతోటి ఒక పెద్ద బ్యానర్ అయిపోతుంది మాది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. అండ్ టీమ్, ఇంకా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాట్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫెబ్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ కరుణకుమార్ గారు మాట్లాడుతున్న కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఎస్కేఎం గారి కంటే ముందు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. నేను ఈ సినిమా గురించి కొంచెం ఉద్వేగంగానే మాట్లాడడానికనే వచ్చాను. మనం పాతాళ భైరవి తెలుగులోనే తీసాం, అంటే తెలుగు సినిమా పాతాళ భైరవి. మాయాబజార్ కూడా తెలుగు సినిమాని, శంకరాభరణం తెలుగు సినిమాని, అలాంటి చాలా గొప్ప సినిమాలు, జ్యోతి అంటే చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప సినిమాలు తీసాం తెలుగులో. గొప్ప దర్శకులు, గొప్ప నిర్మాతలు, అంటే ఫిల్మ్ మేకర్స్ ఉండే ఈ తెలుగు సినిమా కొంతకాలం తర్వాత ఎందుకో మనం మంచి సినిమాలు తీయట్లేదని అపవాదం అయితే మనకు వచ్చింది. అంటే కమర్షియల్ సినిమాలు ఓకే కానీ మన కథలు మనం చెప్పట్లేదేమో అనే ఒక అపవాదం అయితే ఉండింది. సో ఎప్పుడు కూడా పాత ఇయర్ వెళ్ళి కొత్త ఇయర్ వస్తున్నట్టు అన్ని ఇండస్ట్రీల్లోనూ, అంటే తమిళ ఇండస్ట్రీ చూసుకున్నా, కన్నడ అంటే రీసెంట్గా చూసాం రాజ్బీ శెట్టి, రిషబ్ శెట్టి, తర్వాత రక్షిత్ శెట్టి, వీళ్ళంతా వచ్చి సినిమాని కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టారు. అలాంటి జనరేషన్కి వస్తుందా, తెలుగులో వస్తుందా, రాదా అనుకున్నప్పుడు అలాంటి జనరేషన్ ఒక దానికి ఆద్యం కలిగించింది. అయితే అంటే కరోనాలో నేను పలాస తీసినప్పుడు నన్ను ఫస్ట్ చూసి, ఆ సినిమా చూసి బయటికి ఇంటర్వ్యూలో నా భుజం మీద చేసి బన్నీవాసు గారు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత నాకు ఈ థాట్స్లో అవకాశం వచ్చింది, నేను ఆ సినిమా చేయాలి. కంటెంట్ని ఎప్పుడూ నమ్మి నాతో పాటు ఒక రోజంతా కూర్చొని నేను చెప్పిన ఎన్ని కథలన్నీ చేయాలండి అని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ రోజుకి మాట్లాడుతున్నారు. అదే కాంపౌండ్ నుండి వచ్చి ధీరజ్ గారు అయితేనేమి, ఎస్కేఎం గారు అయితేనేమి, వంశీ గారు అయితేనేమి, వీరంతా కూడా కొత్త టాలెంట్ని, రూటెడ్ కథల్ని ఎన్నుకొని తెలుగు సినిమాని కొత్త పదంలో తీసుకెళ్తూ ఒక వేరే లెవెల్లో తెలుగు సినిమాని తీసుకెళ్ళి నిలబెట్టడానికి చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది మాత్రం మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టమని నేను అడుగుతున్నాను. సో సాయి రాజేష్ గారు రెండు, అంటే వాటిని సటైరికల్ సినిమాలు అనొచ్చు, డార్క్ కామెడీ అనొచ్చు, అలాంటి సినిమాలు చేసిన సాయి రాజేష్ గారితో ఉద్యోగం ప్రేమ కథను తీసి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసి బేబీ అనే ఒక సినిమాని ఓన్లీ కంటెంట్ నమ్మి, కొత్త వాళ్ళని నమ్మి తీసుకొచ్చారు. అంటే ఇందులో మొత్తంలో నేను గమనించింది ఏంటంటే, ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంక్లూడింగ్ సుహాస్తో సహా అందరూ కూడా జేబులో 10 రూపాయలు లేకుండా హైదరాబాద్ రోడ్లో ఒకరోజు తిరిగిన వాళ్ళే. వాళ్ళందరికీ కష్టం తెలుసు కాబట్టి, రూట్స్ తెలుసు కాబట్టి, అంటే ఎస్కేఎల్ గారు అవ్వచ్చు, ధీరజ్ గారు అవ్వచ్చు, బన్నీవాస్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి రూటెడ్ సినిమా జీవితాన్ని చెప్తాం అనుకున్నాను. ఎందుకంటే మన కథలు మనం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా ఒక కథ. ఒక బ్యాండ్ పార్టీని ఎన్నుకొని వాళ్ళ వెనకాతలు ఉండే కష్టకాలం. ఎందుకంటే మొన్న నేను మట్టాలో ఒక సీన్ తీస్తున్నప్పుడు ఒక సెలూన్ షాప్ ముందు రాయాల్సి వచ్చింది కింద. నేనే చుట్టుపక్కతో రాశాను, ఎందుకంటే ఆ రూట్ నాకు తెలుసు. అంటే మా వద్ద పెళ్లికి, శుభకార్యాలకు సన్నాయి మేళం లభించడం, ఎందుకంటే కొద్ది పీరియడ్ కాబట్టి సన్నాయి మేళం లభించడం రాశాను. సో ఇది ఎంతమందికి జనరేషన్ తెలిసిందో తెలియదు, తర్వాత ఊర్లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఇలాంటి విషయాలన్నింటినీ మన జీవితాన్ని మళ్ళీ మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నందుకు ధీరజ్ గారికి, మంచి కథలు తీసుకొస్తున్న ధీరజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, జిఏటీకి, బన్నీవాస్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సుహాస్. మన ఇద్దరు పెద్ద పరిచయం లేదు, బట్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ యూట్యూబ్ వీడియోస్ నాకు తెలుసు. సో
తొందరలో మనం కలిసి పనిచేయాలి. దేవ్ గారు, ఇప్పుడు ఇది మీకు మీరు ఆడియో ఫంక్షన్ నేను మాట్లాడాను, బోల్డ్ డబ్బులు వచ్చినాయి. నేను చెప్పాను నాకు బోల్డ్ డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమా నాదన తీయాలి కాబట్టి ఎక్కువ డబ్బులు రావాలి. దీనికి కూడా బేబీకి సమానమైన డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే కూడా తర్వాత అనేది బేబీకి సమానమైన డబ్బులు వస్తాయి. మనం మంచి సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కరుణకుమార్ గారు. అండ్ నితిన్ గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన దుష్యంత్ గారికి థ్యాంక్ యూ. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసిన సుహాస్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వర్క్ చేసిన అన్ని ఆర్టిస్ట్కి, అన్ని టెక్నీషియన్స్, ప్రతి టెక్నీషియన్స్కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ సినిమా కూడా. థియేటర్కి వెళ్ళండి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పాత్ర కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సినిమాతో పాటు. థ్యాంక్ యూ నితిన్. అండ్ ఓకే, చిన్న సినిమాని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే నా బ్రదర్, నా ఫ్రెండ్, నా మెంటర్ శేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఈ మధ్య ఏ సినిమాకి అసలు ఇట్లాగా విజిట్ చేసినా, వచ్చి కంగ్రాట్స్ చెప్పినా కానీ, ఏం చేసినా కానీ అది చాలా పెద్ద హిట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నా సినిమానే పొలిమేర, మీరు వచ్చి దాన్ని మీతో పాటు మొదలైంది. అలాగే ఈ సినిమా కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.